హే! మీరు గిట్‌హబ్ నేర్చుకునేప్పుడు స్టేజింగ్ ఏరియా అంటే ఏంటి? దెన్ కమిట్ చేస్తే ఏమవుద్ది? పుష్ చేస్తే ఏమవుద్ది? అని చెప్పేసి మనం ఇమాజినేషన్ చేసుకోవడం చాలా కష్టం గదా! ఆ ప్రాసెస్‌నంతా సింప్లిఫై చేసి విజువల్‌గా చూపించడం కోసము నేను ఒక గిట్‌హబ్ గేమ్ అయితే డెవలప్ చేశాను. అండ్ ఈ గేమ్ మీరు స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఎవ్రీ ఫ్లో ఏ ఫ్లోలో, ఏ స్టెప్‌లో ఏమవుతుందని ఈజీగా అర్థమవుద్ది. కమ్ ఐ విల్ షో యూ. ఓకే. ఫస్ట్ ఇక్కడ మనకి డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి. నేను గిట్ బేసిక్ సినారియో పిక్ చేసుకుంటున్నాను. మన డైరెక్టరీ వచ్చేసి జస్ట్ వర్కింగ్ డైరెక్టరీ ఎంప్టీ. దాన్ని ఇనీషియలైజ్ చేయడం కోసం నేను గిట్ ఇనిట్ అని చెప్పి రన్ చేయగానే ఇనీషియల్ కమిట్ వచ్చింది. సో దాన్ని నెక్స్ట్ ఇక్కడ హింట్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక index.html ఫైల్ క్రియేట్ చెయ్యి అని చెప్పేసి. సో దాన్ని ఇంకొక style.css ఫైల్ క్రియేట్ చేయమని ఇచ్చాను. ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. ఇవన్నీ కూడా వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాయి కానీ స్టేజింగ్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు ఒక ఫైల్నే స్టేజింగ్లోకి తీసుకెళ్తున్నాను. అది కూడా index.html. ఈ ఒక ఫైల్ ఇక్కడికి మూవ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టేజింగ్లో నుంచి మళ్ళీ బ్యాక్ తీసుకురావాలంటే ఎలా అనే సినారియో కూడా ఇక్కడ యాడ్ చేశాను. సో గిట్ రిస్టోర్ అని చెప్పిచ్చేసి స్టేజ్డ్ index.html అని ఇస్తే ఇక్కడ ఉన్న ఇండెక్స్ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. లేదు ఇక్కడ ఉన్న అన్ని ఫైల్స్ నేను స్టేజింగ్కి తీసుకెళ్ళాలి అని చెప్పానంటే గిట్ యాడ్ అని ఇచ్చాననుకో అన్ని ఫైల్స్ ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ స్టేజింగ్ నుంచి లోకల్లోకి కమిట్ చేయాలి అని చెప్పానంటే గిట్ కమిట్ అని చెప్పేసి వీ కెన్ గివ్ అవర్ కమిట్ మెసేజ్. సో ఇలా నౌ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్, పోనీ ఇక్కడ లోకల్ రిపాజిటరీ నుంచి వెనక్కి రావడం ఎలా, రిమోట్ డైరెక్టరీకి పుష్ చేయడం ఎలా అని చెప్పేసి మల్టిపుల్ సినారియోస్ తీసుకున్నాను. సో మీకు ఈ గిట్ గేమ్ అంతా కావాలి అని చెప్పానంటే ఈ వీడియో కింద గిట్ అని చెప్పి కామెంట్ చేసి నేనే నీ డిఎంలో ఆ లింక్ షేర్ చేస్తాను.